మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కార్పొరేషన్‌లో ఇప్పుడు ఒక కొత్త ఈక్వేషన్ తెరపైకి రాబోతుంది. ఇంతకాలం ఎమ్మెల్యే వర్సెస్ మేయర్‌గా సాగినటువంటి ఫైట్‌లో ఫైనల్‌గా మేయరు పదవి ఊడిపోయింది. ఆయనను అనర్హత వేటేసింది ప్రభుత్వం. మేయర్‌కు మేయర్‌గా ఉన్నటువంటి సురేష్ బాబు పైన. ఇప్పుడు ఆ స్థానంలో తాత్కాలికంగా ఆహ్, కొత్త మేయర్‌ను అనౌన్స్ చేశారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్నటువంటి ముంతాజ్ బేగంను మేయర్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు దీనిపైన వైసీపీలోనే భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కడప మేయర్ పీఠం అనేది బీసీ జనరల్ రిజర్వ్డ్ కాబట్టి బీసీ వ్యక్తే మేయర్‌గా ఉండాలన్న ఒక ఈక్వేషన్ తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ప్రభుత్వానికి గాని, ఎన్నికల కమిషనర్ కూడా ఆ మేరకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా బీసీ అభ్యర్థి కోసం వైసీపీలో వెతుకులాట మొదలైంది. బీసీ కార్పొరేటరును మేయర్‌ను చేసే ప్రక్రియ ప్రారంభమైంది. దానికి సంబంధించి వైసీపీలోనే తీవ్ర పోటీ నెలకొని ఉంది. పర్మనెంట్ మేయర్ అంటే మార్చి 16వ తేదీ వరకు కూడా మేయర్ పదవీ కాలం ఉంది. రాబోయే ఏడాది మార్చి వరకు కూడా. కాబట్టి అప్పటి వరకు మేయర్‌ను నియమించడం కోసం ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే దాంట్లో రిజర్వేషన్ ఫాలో అవ్వాలన్నది చాలామంది నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే బీసీ కార్పొరేటరు ఇప్పుడు మేయర్ రేస్‌లోకి రాబోతున్నారు. ఇప్పుడు అక్కడ కార్పొరేషన్‌లో బలాబలాలను మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తము 50 డివిజన్‌లకు గాను ఒకే ఒక డివిజన్‌ను అప్పట్లో టీడీపీ గెలుచుకుంది. మరో 8 మంది అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి 8 మంది కార్పొరేటర్లు టీడీపీలోకెళ్లారు. అంటే మొత్తం టీడీపీ తరపున ఇప్పుడు ఏదైనా ఒక ఓటింగ్ అంటూ జరిగితే ఒక 9 ఓట్లు పడే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కడప కార్పొరేషన్‌లో వైసీపీకి మెజారిటీ ఉంది. అంటే ఎమ్మెల్యే టీడీపీ అలాగే మేయరు వైసీపీ కాబట్టి వీళ్ళిద్దరి మధ్య వారు నడిచింది. మేయర్‌ను ఎట్టకేలకు తొలగించారు. అయితే అలాగని ఆ పదవి ఏమి టీడీపీకి వెళ్ళలేదు. అలాగని టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి నిర్ణయించిన వ్యక్తి ఇప్పుడు అక్కడ మేయర్‌గాను లేరు. భవిష్యత్తులో కూడా అంటే ఇప్పుడు జరగబోయే ఎంపికలో కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాని, నేతల అభిప్రాయం ఏమీ ఉండదు. చెల్లుబాటు కాదు. ఎందుకంటే వాళ్ళకు ఆ స్థాయి మెజారిటీ లేదు. అయితే ఎమ్మెల్యే పంతం ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో సురేష్ బాబు మేయర్‌గా కొనసాగకూడదు అన్న ఒక పంతంతోనే ఆమె పావులు కదిపింది. ఆ విధంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయడము, అందులో మేయరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ నిరూపితం కావడంతో సురేష్ బాబు పైన అనర్హత వేటు పడింది. అయితే ఇప్పటికీ కూడా సురేష్ బాబు తన పోరాటాన్ని విరమించలేదు. కోర్టులో పిటిషన్ వేశారు. దానిపైన కూడా విచారణ త్వరలోనే జరగబోతూ ఉంది. దానికి సంబంధించి కూడా మళ్ళీ ఎలాంటి డెవలప్‌మెంట్ వస్తదన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే 2 సార్లు అనర్హత వేటు ఏసి మళ్ళీ కోర్టుకెళ్ళి ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇక నెక్స్ట్ కోర్ట్‌లో కూడా నెక్స్ట్ హియరింగ్‌లో కూడా ఆయనకు పాజిటివ్‌గా వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా పర్మనెంట్ మేయర్‌ను అంటే మార్చి వరకు కూడా పదవీ కాలం అయిపోయేంత వరకు కూడా మేయర్‌ను నిర్ణయించాలి. అది కూడా బీసీ జనరల్ రిజర్వ్డ్ కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు వైసీపీకి చెందిన వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనే దానిపైన కసరత్తు మొదలవుతుంది. ఇప్పటికే బీసీ కార్పొరేటర్లు అందరిలో కూడా ఆశావహులు బయటకొస్తున్నారు. తమకు మేయర్‌గా పనిచేసే అవకాశం కల్పించాలంటూ అటు జగన్మోహన్ రెడ్డి నుంచి ఇటు జిల్లా నాయకుల వరకు కూడా వాళ్ళు ఇప్పటికే విన్నపాలు తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రేస్‌లో కడపకు కార్పొరేషన్‌కు కాబోయే కొత్త మేయర్ రేస్‌లో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటి పేరు కొద్దిగా సీనియరు కార్పొరేటరు, మంచి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి పాకా సురేషు. గతంలో ఈయనకు అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంచి నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చి ఆయన్ను గౌరవించారు. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. మేయర్‌గా బీసీ సామాజిక వర్గానికి అవకాశం వచ్చింది కాబట్టి తనకు ఇవ్వాలి. తనను ఈ గడిచిన అంటే మిగిలిన కాలానికి మేయర్‌గా చేసే అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే ఆయన అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి కూడా ఆయన విన్నవించుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కూడా పాకా సురేష్‌కు అనుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 7వ డివిజన్‌కు సంబంధించినటువంటి కార్పొరేటరు అలాగే 7వ డివిజన్‌కు సంబంధించినటువంటి కార్పొరేటరు లక్ష్మీదేవి అలాగే ఆహ్, ఇంకొకరు కూడా రేస్‌లో ఉన్నారు. మొత్తం ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు. మొత్తం బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా నలుగురు కార్పొరేటర్లు మేయరు
తమకివ్వాలి అంటూ కూడా వీళ్ళందరూ తెరపైకొచ్చారు. వాళ్ళ ప్రతిపాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయితే పాకా సురేష్ అభ్యర్థిత్వం పట్ల మాజీ మేయరు మొన్నటి వరకు మేయర్‌గా పనిచేసినటువంటి సురేష్ బాబు అంత ఇంట్రెస్ట్‌గా లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సురేష్ బాబు, అమ్జద్ బాషా అంటే ఆయన స్థానిక ఎమ్మెల్యేగా పనిచేశాడు. గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన అభిప్రాయం కూడా కొంత కడప కార్పొరేషన్‌లో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేయర్ సురేష్ బాబు, అమ్జద్ బాషా ఎటువైపు మొగ్గుతారన్నది కూడా ఇప్పుడు డిస్కషన్ నడుస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయి మెజారిటీ ఉంది కాబట్టి ఉన్న కాలాన్ని కూడా ఒక రెగ్యులర్ మేయర్‌ను పెట్టి నడిపించాలి పాలనలో. వచ్చినటువంటి రాజకీయ డిస్టర్బెన్సెస్ అన్నిటిని కూడా ఎదుర్కోవాలి. ఎమ్మెల్యేకు ధీటుగా పనిచేస్తూ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు వైసీపీకి ఇచ్చినటువంటి మ్యాండేట్‌ను నిలుపుకోవాలి. వాళ్ళ తీర్పుకు అనుగుణంగా పనిచేయాలి అన్న కోణంలోనే వైసీపీ నేతలందరూ కూడా ముందుకొస్తున్నారు. అయితే వీళ్ళల్లో కొంత సమన్వయ లోపం కనిపిస్తుంది. వీళ్ళలో కూడా విభేదాలు పెడచూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మేయర్ పైన అంత సురేష్ బాబు మొన్నటి వరకు మేయర్‌గా పనిచేసినటువంటి సురేష్ బాబు పైన అంత అగ్రెసివ్‌గా ఎమ్మెల్యే ముందుకెళ్ళడానికి కూడా కొంతమంది వైసీపీ నేతలే ఇంటర్నల్‌గా ఆమెకు అండగా నిలిచారు, సపోర్ట్ చేశారు అన్న విమర్శలు కూడా వైసీపీ క్యాడర్‌లోనూ, అలాగే వైసీపీ అంతర్గత సమావేశాల్లోనూ వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త మేయర్ ఎంపిక విషయంలో కూడా అలాంటి విభేదాలు బయటపడితే అది మరింత వైసీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యంగా జిల్లా బాధ్యతలు చూస్తున్నటువంటి అవినాష్ రెడ్డి గానీ, అలాగే జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గానీ, మాజీ మేయర్ సురేష్ బాబు గానీ, అలాగే కడప స్థానిక ఎమ్మెల్యేగా పనిచేసినట్టు ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అమ్జద్ బాషా వీళ్ళ నలుగురి అభిప్రాయం ఇప్పుడు కీలకంగా మారింది. వీళ్ళలో ఎవరికి ఎక్కువ ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపితే వాళ్లకు అవకాశాలు లభించే పరిస్థితి, వాళ్ళు తదుపరి మేయర్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నెక్స్ట్ మేయర్ ఎవరు అనే దానిపైన ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. అవినాష్ రెడ్డి అందుబాటులో లేరు, ఆయన ఫారెన్ టూర్లో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. రిజర్వేషన్కి అనుకూలంగానే బీసీ వ్యక్తులనే మేయర్ను చేసే ఆలోచనలో ఇప్పుడు వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా, ఇందులో కూడా టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఏమైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే మళ్ళీ వైసీపీ నేతలు ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి మేయరే వస్తే మళ్ళీ మేయర్కు ఎమ్మెల్యేకు మధ్య భేదాభిప్రాయాలు వస్తే కార్పొరేషన్లో పాలక వర్గం పైనే ఆ ప్రభావం పడే అవకాశాలు ఉంటుంది. కార్పొరేషన్ పాలన గాడి తప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆమె కూడా కొంత లాబింగ్ చేసే ప్రయత్నము జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఎంతుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఎలాగూ దక్కుతుంది అయినప్పటికీ ఆ వైసీపీలోనే తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, పెద్దగా విభేదించకుండా ప్రతిదానికి అడ్డం పడకుండా ఉండేవాళ్ళనే మేయర్‌గా ఎంపిక చేసుకోవాలన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆ దిశగా పావులు కదిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు అధికారం ఉందని చెప్పి తమ పార్టీకి చెందినటువంటి మేయర్‌ను పదవీచ్యుతుణ్ణి చేశారు. అలాగని వాళ్ళు పాముకున్నది ఏమీ లేదు, వాళ్ళు సాధించింది ఏమీ లేదు. దాని మీద పెద్దగా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మేయర్ మీద వేటు వేస్తే ఇంకొక మేయర్‌ని, మా పార్టీకి చెందిన వ్యక్తిని, బలమైనటువంటి లీడర్‌ని మేయర్ సీట్లో కూర్చోబెడతాము, ఎమ్మెల్యేకి మళ్ళీ ధీటుగా సమాధానం చెప్తాము అన్న కోణంలో వైసీపీ పావులు కదుపుతూ ఉంది. ఆ విధంగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి. తదుపరి మేయర్ విషయంలో పాకా సురేష్ ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన వైపే ఎక్కువ మంది నాయకులు మొగ్గు చూపే అవకాశం ఉంది. పాకా సురేష్ నేరుగా జగన్మోహన్ రెడ్డితో కూడా ఆయనకు పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా ఈ ప్రతిపాదన వెళితే మేయర్‌గా తదుపరి మేయర్‌గా పాకా సురేష్‌కి అవకాశం వైసీపీ అవకాశం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇంతకాలము జరిగినటువంటి డిస్టర్బెన్సెస్‌కు ఒక ఎండ్ మార్క్ పెడుతూ దానికి ముగింపు పలుకుతూ తాత్కాలిక మేయర్‌ని అయితే పెట్టారు. ఆమె కూడా మహిళా మేయరు, కాకపోతే ఆమె మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి మైనారిటీ ఓసీ కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారము ఖచ్చితంగా బీసీలే ఉండాలి కాబట్టి ఆమెను తప్పించి కొత్త మేయర్‌ను నియమించుకునే పరిస్థితులు ఇప్పుడు ఆ అవకాశాలు కూడా కడప కార్పొరేషన్‌లో ఉన్నాయి. దానికి సంబంధించి వైసీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు.